అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు సండే కదండి, ఏం స్పెషల్ చేసుకున్నారు? మేమైతే చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. మీరేం చేసుకుంటున్నారో కామెంట్లో చెప్పండి, మా వీడియోస్ చూసేవాళ్ళు మాత్రమే. అలాగే నిన్న జరిగిన బిగ్ బాస్ ముచ్చట గురించి తెలుసుకుందామండి. నిన్న నాగార్జున సార్ వచ్చారు కదండి, మంచిగా ఏంటంటే రారమ్మని సాంగ్ తోటి వచ్చారు. అలాగే గ్రీన్ షర్టును డార్క్ బ్రౌన్ ప్యాంట్ వేసుకున్నారు. అదిరిపోయారు అనమాట. ఎప్పుడూ అందంగానే ఉంటారు, అలాగే ఉన్నారు. చాలా చాలా బాగున్నారు. తర్వాత ఆడియన్స్తో మాట్లాడారు కదండి. ఆడియన్స్తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, దాంట్లో డిప్యూటీ కలెక్టర్ గారు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు, అలాగే మళ్ళీ డిఎస్పీ గారు ఉన్నారండి. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా. వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తున్నాం, మాకు చాలా నచ్చుతుంది. అలాగే మళ్ళీ ఇమాన్యుల్ అంటే ఇష్టం అని చెప్పారు. చూసారా, నేను కూడా అదే చెప్పాను. ఇమాన్యుల్ అంటే అందరికీ ఇష్టమే. అలాగే ఇమాన్యుల్ కూడా నేను అనేది ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒకవేళ విన్నర్ అంటూ అయితే విన్నర్ ఎవరో ఒకరు అవుతారు, కానీ కమెడియన్ విన్నర్ అవ్వాలనేది నా కోరిక. అందులోని ఇమాన్యుల్ అనమాట. ఇమాన్యుల్లో టాలెంట్ ఉంది కాబట్టి అది నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైతే ఇమాన్యుల్ అయితే ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మళ్ళీ వాళ్ళ అబ్బాయి వాళ్ళతోటి అమెరికాలో ఉంటారంట, వాళ్ళ పిల్లలు, వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటామని చెప్పారు. అలాగే మీతో నేను ఎలా షేర్ చేసుకుంటున్నానో వాళ్ళతో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారనమాట. ఇది బాగుంది మాట్లాడించడం. అంటే ఎంటర్టైన్మెంట్లో చూస్తున్నారు, అది అంతే, అక్కడితో ఫినిష్ అయిపోతుంది అంతే తప్ప దాని గురించి బోల్డ్ వ్యక్తిగత విషయాలు వాటిల్లోకి వెళ్లకుండా ఉండడం బాగుంది. అది బాగుందండి. ఆ తర్వాత శుక్రవారం జరిగిన బిగ్ బాస్ వీడియోస్ మనకు చూపించారనమాట. మనకి చూపించినప్పుడు సంజన గారు, రామ్ రాథోడు కెప్టెన్ అయిపోయాడు, సంజన గారు ఎగ్స్ దొబ్బేశారు కాబట్టి దాని గురించి కాసేపు చర్చ జరిగింది. ఏమని అంటే, మీరు తీసేశారంటే ఆవిడ తీసేశారని అందరికీ తెలుసు, కన్ఫర్మ్ చేసుకున్నారనమాట. తీసేశారా లేదని కన్ఫర్మ్ చేసుకుంటే ఆవిడ కూడా చెప్పేశారనమాట. ఎక్కడ దాచిపెట్టారంటే తినేశాను అంది. అన్ని ఎలా తినేశారండి అంటే, తినేశాను, ఆకలి బాగా వేస్తుంది, తినేశాను అంది ఆవిడ. పాపం ఇంకేం చెప్తారు, వాళ్ళు కూడా ఏమి చేయలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఏమనట్లేదు, ఆవిడ తీసేసుకుంది అంటున్నారు, ఇంకా ఫిక్స్ అయిపోయారనమాట. అయితే దానికి రామ్ రాథోడు పనిష్మెంట్ ఉంటుందని కూడా చెప్పాడు. అలాగే ఎగ్స్ కూడా నెక్స్ట్ వీక్లో వచ్చే ఎగ్స్ కూడా ఎవరి వాళ్ళే ఇచ్చేయాలని కూడా చెప్పాడు. అది బాగానే ఉంది. అది బాగానే ఉన్న తర్వాత మళ్ళీ థమ్స్అప్ది ప్రమోషన్స్ జరిగాయి కదండి. థమ్స్అప్ది ప్రమోషన్స్ ఒకటి చూపించారు. అంటే థమ్స్అప్ ప్రమోషన్స్లో ఏంటంటే, తుఫాని అనేది దాన్ని ఆ లెటర్స్ని స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయన్నమాట. ఆ లెటర్స్ని వెతికి తుఫాని అని రెడీ చేయాలన్నమాట, అరేంజ్ చేయాలి. అరేంజ్ చేస్తే ఎవరైతే ఫస్ట్ అరేంజ్ చేస్తారో వాళ్ళకి బిర్యానీ అనమాట, చికెన్ దమ్ బిర్యానీ. ఆ చికెన్ దమ్ బిర్యానీ ఇస్తానని చెప్పారు. అయితే చాలా రోజులు అయిపోయింది కదా పాపం, వాళ్ళు కూడా తినకుండా. అందుకు దీని గురించి కూడా కాసేపు చర్చ జరిగింది అనమాట. స్విమ్మింగ్ పూల్లో ఎవరు ఉంటారు, ఎవరు వచ్చి అరేంజ్ చేస్తారు, వాటి గురించి కూడా బాగా చాలాసేపు జరిగింది. తనూజ, సంజన గారు కోప్పడిపోయారు. మేము ఎందుకు పని చేయమా, మేము అసలు ఆ మాత్రం పరిగెత్తలేమా అని చెప్పేసి తనూజను, సంజన గారు కోప్పడ్డారు. అయినా కానీ డిమోన్ పవను, భరణి గారిది ఫైనల్ అయిపోయింది. దివ్య గారు స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు, కళ్యాణ్ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాడు. ఆ రెండు టీమ్స్ కదండి, ఒక టీం తరపున కళ్యాణ్, మరొక టీం తరపున దివ్య ఉన్నారు. దివ్య ఏం చేసింది అంటే, దివ్య మాత్రం సూపర్. ఆవిడ స్విమ్మింగ్ బాగా వచ్చు అనుకుంటండి. గబగబా మంచిగా స్విమ్ చేసేసి ప్రతిదీ టక్ 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 మంటే ఇచ్చేసింది. బాగా స్పీడ్గా అరేంజ్ చేశారనమాట కెప్టెన్ టీం వాళ్ళు. అదే కెప్టెన్ అయిపోయాడు కదా, ఎక్స్ కెప్టెన్ అనమాట, డిమోన్ పవన్ వాళ్ళకి బిర్యానీ దక్కింది. తుఫాని అని రెడీ చేశారు. బిర్యానీ ఎందుకు ఇచ్చారంటే, బిర్యానీ థమ్స్అప్ కాంబినేషన్ కదా ఇప్పుడు. ఆ కాంబినేషన్కి థమ్స్అప్ ఒక చేత్తో కాదు, బిర్యానీ కూడా ఉండాలి, 2 చేతులతో తినాలని చెప్పి ఒక యాడ్ వస్తుంది కదండి. ఆ యాడ్ గురించి చూపించడానికి దాన్ని కూడా థమ్స్అప్ని బిర్యానీని ప్రమోట్ చేశారనమాట. అప్పుడు వీళ్ళు చికెన్ తింటున్నారు, బాగానే ఉంది. సంజన గారిని అడిగారు అనమాట, భరణిగా తింటామంటే ఇంకా మరి మొదలుపెట్టారు ఆవిడ ఏ వర్షన్ ఆవిడ మొదలుపెట్టేసి అది కాసేపు జరిగింది రచ్చ. అది అయిపోయిన తర్వాత ఇంక సార్ మొదలుపెట్టారనమాట. అది ఆవిడది అయిపోయిన తర్వాత నాగార్జున గారు ఎవరు ఏంటి అనేది ఇంకా మనం చూడాలి కదా. అంటే చూడటం అంటే ఏంటంటే, వాళ్ళని ఎవరిని ఏమంటారు ఏంటి అనేది. ఈ విషయంలో పెద్దగా నాకు నిన్న నచ్చలేదండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. హరీష్ గారిని మనం అనుకున్నాం కూడా తిడతారని ఖచ్చితంగా తిట్టారు. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడో ఉంటున్నారు, పార్టిసిపేట్ చేయట్లేదు, అది కామనే. ఆయన బీన్ బ్యాగ్ తోటే ఉంటున్నారు కాబట్టి ఆ బీన్ బ్యాగ్ని తెచ్చుకొని కూర్చోమని చెప్పారు. అది మామూలుగా రెస్పెక్టబుల్గా అనుకున్నారు, కానీ అది సార్ వెటకారం ఆడారనమాట. ఆ వెటకారం కూడా తెలిసిపోతుంది. అది అయిపోయిన తర్వాత వార్నింగ్ ఇచ్చారన్నమాట. నెమ్మదిగా ఒక వార్నింగ్ ఇచ్చారు. రామ్ రాథోడ్కి అభినందనలు చెప్పారండి కెప్టెన్ అయినందుకు.
కెప్టెన్ ఎలాగైతే అవ్వాలి, కెప్టెన్ అవ్వడం ఇంపార్టెంట్. ఎవరిని పట్టుకోవాలో వాడిని పట్టుకున్నాడు, అలా కెప్టెన్ అయిపోయాడు. కష్టపడి ప్రయత్నించిన ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ అవ్వలేకపోయారు పాపం. అది మాత్రం ఇంకా బాధగా ఉంది నాకు. అయితే ఇమాన్యుల్ని మొత్తం మీద ఇమాన్యుల్ ప్రవర్తన బాగుంది, అన్నీ బాగున్నాయి కాబట్టి ఇక్కడ ఈ రోజు అనమాట శనివారం జరిగిన దాంట్లో ఏంటంటే స్టార్స్ అనమాట. ఎవరికి ఏ స్టార్ వస్తుందో వాళ్ళని బట్టి ఆ పొజిషన్స్ తెలుస్తాయి. స్టార్లో అయితే ఫస్ట్ గోల్డెన్ స్టార్ ఒకటి సింగిల్ గోల్డెన్ స్టార్ ఉంది, తర్వాత సిల్వర్ స్టార్స్ ఉన్నాయి, తర్వాత బ్లాక్ స్టార్ ఉంది. అయితే గోల్డెన్ స్టార్ ఇమాన్యుల్కి ఇవ్వచ్చు, గోల్డెన్ స్టార్ ఇమాన్యుల్కి ఇచ్చారు. ఎందుకంటే కష్టపడుతున్నాడు పాపం, కష్టపడుతున్నాడు, అందరిని కలుపుకుపోతున్నాడు కదా అని చెప్పేసి ఇచ్చారు. అది బాగానే నచ్చిందండి నాకు. ఇమాన్యుల్ ఓన్లీ 1 మ్యాన్ అనమాట గోల్డెన్ స్టార్ తోటి. తర్వాత సిల్వర్ స్టార్స్ ఉన్నాయి కదండి, సిల్వర్ స్టార్స్ తోటి అంతే వాళ్ళలోని లోపాలని గోల్డెన్ స్టార్ అంటే అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి గోల్డెన్ స్టార్ ఇచ్చారు. సిల్వర్ స్టార్ అంటే బాగోపోయిన ఆటని చాలా వరకు అంటే ఒక 80-75% ఇంప్రూవ్ చేసుకుంటున్న వాళ్ళకి సిల్వర్ స్టార్ ఇచ్చారు. ఇంకేది బాగోకపోతే బ్లాక్ స్టార్ ఇచ్చారనమాట. అలా ఇచ్చిన సిల్వర్ స్టార్లో అయితే శ్రీజ గారు ఉన్నారు, సుమన్ శెట్టి గారు ఉన్నారు, తనూజ గారు ఉన్నారు, అలాగే రీతు, దివ్య, రాము కూడా ఉన్నాడండి. అలాగే డిమోన్ పవన్, కళ్యాణ్, భరణి ఉన్నారండి. వాళ్ళకైతే అందరికీ సిల్వర్ స్టార్ వచ్చాయి. సిల్వర్ స్టార్ వచ్చినప్పుడల్లా వాళ్ళ వర్షన్ చెప్పారు, సార్ చెప్పారు మీలో ఏ లోపాలు ఉన్నాయి ఏంటి అని చెప్పారు. శ్రీజాకి ఏమన్నా కొంచెం పడుతుందేమో అనుకున్నాను, పడలేదు. శ్రీజాని ఏమి తిట్టలేదు, సుమన్ శెట్టి గారిని మెచ్చుకున్నారు. అలాగే తనూజాని కొంచెం ఆ పోపు జరిగింది కదండి, ఆ పోపు గురించి అసలు ఆ పోపులో తనూజాది తప్పు లేదు, సంజన గారి తప్పు లేదు. ఎందుకంటే పోపు ఏమన్నారు, ఆ అమ్మాయి పాపం సంజన తనూజాని అడిగితే సంజన గారు ఏమన్నారు, తనూజ ఏమంది, సంజన గారిని చేసుకోమంది. వచ్చి క్లారిటీగా మనకు చూపించిన 1 అవర్లో క్లారిటీగా క్లియర్ కట్గా ఏముంది వచ్చి అడిగింది అనమాట, పోపు పెట్టుకోవాలి అని. పోపు పెట్టుకోవాలన్నప్పుడు ఏమని చెప్పారు, డిమోన్ పవన్ ఏమన్నాడు, పోపు పెట్టుకోవడానికి డిమోన్ పవన్ అక్కడ ఉన్నాడు కాబట్టి డిమోన్ పవన్ ఏం చెప్పాలి, తన ఉన్నారు కదా దివ్యకి చెప్పాలి ఏమని, పోపు అడుగుతున్నారు పోపు పెట్టండి అని. ఆయన ఏం చెప్పాడు, పోపు పెట్టడానికి ఇప్పుడు టైం లేదు, వాళ్ళు రెడీ అవ్వాలి, మేము రెడీ అవ్వాలి, అవ్వదు కుదరదు అని చెప్పేసాడు డిమోన్ పవన్. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది, మీరు పెట్టకపోతే శ్రీజ గారి చేత పెట్టించుకుంటానని చెప్పింది అంతే. దీంట్లో తప్పెవరిది, డిమోన్ పవన్ కాకపోయినా అప్పుడు దివ్య ఏమనాలి, అసలు సంజన గారు అంటే ఇష్టం లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారు అంటే ఇష్టం ఉంటే ఇదొక తీసుకునేది ముందుకి. సంజన గారు ఇష్టం లేదు కాబట్టి దివ్య ఏమని చెప్పాలి, తనుజ గారి చేత నాకు చెప్పించండి నేను చేస్తానని చెప్పాలి. అలా అడగకుండా ఆవిడ ఏమీ మాట్లాడలేదు. ఏదనంటే నేను కుకింగ్ మానిటరింగ్తో మాట్లాడాలి అని చెప్పింది. ఆ తప్పు తనుజాది కాదు, సంజన గారిది కాదు, అక్కడ ఉన్న డిమోన్ పవన్ది, దివ్యదే. అది నాకు నచ్చలేదండి. బిగ్ బాస్ వాళ్ళు ఆ విధంగా నాగార్జున గారి చేత చెప్పించడం అది నాకు నచ్చలేదు. ఎందుకంటే అది రాంగ్ అనమాట. తనుజాది తప్పులేదు, సంజన గారిది తప్పులేదు. నేను డిసైడ్ చేయొచ్చా అంటే మనమే డిసైడ్ చేస్తాం, ఎందుకంటే ఆడియన్స్ మనం చూస్తాం కాబట్టి మనమే డిసైడ్ చేస్తాం. దివ్యాను మన డిమోన్ పవన్దే తప్పు అక్కడైతే. దాని గురించి కాసేపు డిస్కషన్ జరిగిందండి. తర్వాత రీతుది మొదలుపెట్టారు. రీతు అంటే తన వర్షన్లో ఏంటంటే ఏ విధంగా అయినా గెలవాలి, అలా గెలిచింది. అది కూడా సారు చెప్పారు, అది బాగానే ఉంది. దివ్యది కూడా సిల్వర్ స్టార్ ఇచ్చారు. దివ్యది కూడా మనకు తెలుసు కదండి, దివ్యది ఏం జరుగుతుంది అనేది అది మనకు తెలుసు. రాము రాథోడ్ కూడా బాగానే ఉంది, ఆట ఇంప్రూవ్ అయ్యింది, అందుకే సిల్వర్ స్టార్ ఇచ్చారు. డిమోన్ పవన్ కూడా ఆ సిల్వర్ స్టార్ ఇచ్చారు. కళ్యాణ్ కూడా పాపం కష్టపడి ఓడిపోయాడు, అందుకు కూడా సిల్వర్ స్టార్ ఇచ్చారు. భరణి గారిది కొంచెం నిజంగానే ఓపెన్ అప్ అవ్వలేదని చెప్పారు. మాస్క్ మ్యాన్ మంచిగా ఉండాలి కొంచెం ఓపెన్ అప్ అయ్యారు, అది కూడా చెప్పలేదు సార్. ఓపెన్ అప్ అయ్యారు ఈ వీక్లో. కెప్టెన్ టాస్క్ వచ్చేటప్పటికి ఓపెన్ అప్ అయిపోయారు. ఇంకా ఫుల్గా ఓపెన్ అప్ అయ్యి అతనంతా ఎలా ఉంటాడనేది నిరూపించుకుంటే అప్పుడు గోల్డెన్ స్టార్ వస్తుందని చెప్పారు. ఫ్లోరా గారికి పాపం బ్లాక్ స్టార్ ఇచ్చేసారు. బ్లాక్ స్టార్ అంటే ఆవిడ ఆడుతుంది, ఆ లాంగ్వేజ్ ఒకటి ప్రాబ్లం ఆవిడకి. అలాగే ఆవిడ ఆడుతుంది, అలాగే ఆడుతుంది కానీ కొంచెం కనిపించినా మరి ఏం చెప్తాం, కనిపించినా కూడా కొంచెం డల్గా ఉంటుంది కదా, స్లోగా ఉంటుంది కాబట్టి ఆవిడని బ్లాక్ స్టార్ ఇచ్చేసారు. అలాగే హరీష్ గారు దేనిలో పార్టిసిపేట్ చేయలేదు, ప్రతిదీ ఇష్యూ, అందుకే ఆయన కూడా బ్లాక్ స్టార్ ఇచ్చారు. బ్లాక్ స్టార్ ఇచ్చిన తర్వాత ఎవరైతే బ్లాక్ స్టార్ వచ్చిన వాళ్ళకి ఓటింగ్ చేయమని చెప్పారు. అంటే ఈ హౌస్లోకి ఉండొచ్చు, హౌస్లో ఉండకుండా ఉండడానికి ఏంటి ఎవరు బ్యాడ్ అని చెప్పేసి చెప్పారనమాట. హరీష్ గారికి ఫ్లోరా గారికి యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి అది చేశారనమాట. ఫొటోస్ ఉంటే వాటిని క్రష్ చేయడం. చాలామంది దాదాపుగా ఈ 7 మెంబర్స్ ఫ్లోరా గారికే వద్దని చెప్పేశారు. హరీష్ గారికి 5 మెంబర్స్ వద్దని చెప్పారు. ఇలా మొత్తం మీద చెప్తే ఆఖరికి పాపం ఫ్లోరా గారికి ఏమైంది అంటే
2 వీక్స్ తనంతట తానే నామినేట్ అయిపోయింది. ఎందుకంటే అదేంటి తన ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి గేమ్లో అందరూ హౌస్ మేట్స్ వద్దనుకుంటున్నారు కాబట్టి. అలాగే సంజనా గారు దొంగతనాలు చేస్తున్నారు, ఆవిడకి మనం చెప్పాము దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు వేస్తానని చెప్పారు, అది వేసేసారు, హెచ్చరించారు కూడా. ఈ వే మంచిది కాదు, ఇంకో వే తీసుకోండి, కామెడీకి మంచిగా తీసుకొని ఇంకో వేలో వెళ్ళండి, అప్పుడు బాగుంటుంది సరదాగా అని చెప్పారు. అది ఏదో ఒక ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో చెప్పుకుంటే, అంటే ఫస్ట్ వీక్ అయిపోయిన వెంటనే చెప్పుకుంటే బాగుండేది, ఇంప్రూవ్ అయ్యేది. ఇప్పటిదాకా తెగిపోయేదాకా లాగిన తర్వాత ఇప్పుడు ఆవిడది ఎలాగో చెప్పేశారనమాట. ఇంకా దొంగలు ఉన్నారు జాగ్రత్త అదొకటి, ఆవిడని ఓనర్ నుంచి టెండెంట్ కింద షిఫ్ట్ చేసి పడేశారు. అంటే ఉండాలి కదా, పనిష్మెంట్ ఉండాలి కదా. అది అయిపోయిన తర్వాత ఈ ఓనర్ నుండి టెనెంట్ అయిపోయినందుకు కళ్యాణ్ ఏమన్నాడంటే మా టెనెంట్స్లో నుంచి ఒకరిని ఓనర్ చేయండి అన్నారు. శ్రీజ మీద ఉంది కదండి ఇప్పుడు పాపం, శ్రీజ గారిని చేద్దాం అనుకున్నారు. మళ్ళీ శ్రీజ వద్దని చెప్పేసి మొత్తం అందరూ డిస్కస్ చేసి హరీష్ గారిని టెనెంట్ చేశారు, ఓనర్ని చేశారు. అది కొంచెం బాగానే ఉంది, సపోర్ట్ ఇచ్చారనమాట. తర్వాత ఇంకా ఈ స్టార్స్ ఇవ్వడం, ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇవాళ తెలుస్తుంది. ఇంకేముందండి, ఇదే జరిగిందండి. దొంగలు ఉన్నారని బోర్డు వేశారు, బాగా చెప్పారు. ఇంకా ఎందుకంటే నాకు కొంచెం అంతగా నచ్చలేదు కొన్ని విషయాల్లో ఈ నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే మా వీడియోస్ కనుక మీరు చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త ఛానల్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.